అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు భారత ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు వీరు అంతర్జాతీయ సంస్థల నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 274కి చేరింది. కాలేజీ విద్యార్థులు మొత్తం 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన శకలాలు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద విడిభాగాలు క్రేన్ల సాయంతో తరలిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNS 353, 352 సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేకు పిఏగా వ్యవహరిస్తున్న గంధమల్ల రవి ఎమ్మెల్యే నివాసంలోనే ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు కారణాలేంటనే దానిపై విచారణ జరుగుతోంది. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వివాదం తలెత్తింది. బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయి సభలో ఇరు వర్గాలకు చెందిన అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా విడతల వారీగా 5 లక్షలు అందజేస్తున్నామని వివరించారు. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఉండాలని ఆయన సూచించారు. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గద్దర్ భావజాలాన్ని పరిరక్షించడం, ఆయన ఆలోచనలు, సాంస్కృతిక ప్రభావంపై పరిశోధనలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని వెచ్చించవద్దని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని తానే వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ కు 2వ రోజు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రికి శుక్రవారం, శనివారం పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ సందర్భంగా వైద్యులు వెల్లడించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశామన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ పబ్లలో డ్రగ్స్ వినియోగంపై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ టీం ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్బులపై ఆకస్మిక దాడులు నిర్వహించి గంజాయి సేవించిన 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక డీజే ప్లేయర్ కూడా ఉన్నారు. శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక అరుదైన కొత్త జాతికి చెందిన స్కింక్ ను కనుగొన్నారు. దీనికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్ అని శాస్త్రీయ నామకరణం చేశారు. చూడడానికి ఇది పామును పోలి ఉండగా దీనికి పాక్షిక కనురెప్పలు, శరీరంపై విభిన్నమైన చారులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ జీవి శేషాచలం అడవి ప్రాంతంలో పాటు తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మాత్రమే కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సినీ నటి కల్పికపై మరో కేసు నమోదయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనను దూషించారంటూ కీర్తన అనే మహిళ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి రాధాకృష్ణ మందిరాలని గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మంటలకు భయపడి భక్తులంతా పరుగులు పెట్టారు. ఇటు మంటలకు విలువైన గ్రంథాలు కాలి బూడిదయ్యాయి. తిరుపతి రూరల్ మండలం దామినేడులో నాగాలమ్మ గుడిని దుండగులు ధ్వంసం చేశారు. గత కొంతకాలంగా ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్న కొందరు తాజాగా ఆలయాన్ని కూల్చారంటూ ఆందోళన చేపట్టారు. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపిస్తున్నారు. బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష విధించేలా తమిళనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రజల వద్ద రుణ సంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని, ఇలాంటి సంఘటనలు ఆపడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపిన
తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపింది. కమల్ హాసన్ పై మరోసారి కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ ఇంకా కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదా అని ప్రశ్నించింది. క్షమాపణలు చెప్పకుండా ఈ వివాదాన్ని ఇంకా ఎందుకు తీవ్రం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేసింది. చరిత్ర తెలియకుండా ఎందుకు మాట్లాడాడని మండిపడింది. ప్రపంచ కుబేర్ల జాబితాలో టాప్ 20లో మనోళ్లు సత్తా చాటారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 20లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు స్థానాలు దక్కించుకోగా టాప్ 100లో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. ముఖేష్ అంబానీ 17వ స్థానంలో ఉండగా గౌతమ్ అదానీ 20వ స్థానంలో నిలిచారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం భీకరంగా మారింది. ఇరాన్ అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా వచ్చిందని, దానిని నిలువరించేందుకు ఈ దాడులు అవసరమని ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ప్రతిదాడికి పాల్పడింది. ఇజ్రాయిల్పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఆక్సియం 4 ప్రయోగానికి సరికొత్త తేదీని నిర్ణయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల 19న చేపట్టేందుకు సర్వం సిద్ధమయ్యింది. ఈ యాత్రలో భారత సంతతికి చెందిన శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ యాత్రలో విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు.